నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ భారతికి ప్రచారంలో సొంత ఇలాకా అంటే సొంత జిల్లాలోనే ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి. మరి వాటిని ఆవిడ ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? ఎదుర్కోకుండా చాలా మౌనంగా పక్కకి వెళ్ళిపోతున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వైఎస్ భారతి ప్రచారంలోకి అడుగుపెట్టారు. సొంత ఇలాకాలో, సొంత జిల్లా నుంచి, సొంత నాయకుల నుంచి ఆవిడకి ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి. అది కూడా మెయిన్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి, ఇంకా చాలా చాలా అంశాలకు సంబంధించి కూడా ఆవిడకి ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారనే చెప్పాలి జనాలు. దీన్ని ఏ విధంగా ఆవిడ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంది? మొదటి రోజు మనం చూసాము, ఆయన ఎవరు, వేంపల్లె గ్రామానికి చెందిన ఆయన మాజీ సర్పంచ్ భర్త భాస్కర్ రెడ్డి గారు. ఆయన మెత్తగా మాట్లాడుతూనే, నెమ్మదిగా అడుగుతూనే బాగా నిల్చోబెట్టాడు. ఆయన మా పట్టా పాస్ పుస్తకాల మీద ఈయన బొమ్మ ఏంటి, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి, మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు అవి, మాకు మా తాతదో మా నాన్నదో మాదో మేము సంపాదించుకున్నదో, అంటే స్వార్జితం కావచ్చు, ఆయన బొమ్మ వేయటం ఏంటి అని ఆయన బాగా గట్టిగా అడిగాడు అనమాట. అడిగాక ఆయన ఇంకో మాట అన్నాడు. ఎన్నిసార్లు చూసినా, ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడు, ఎప్పుడు నా రైతన్న అని ఆయన అనలేదు. ఇది మీరు గుర్తించాలి. బికాజ్ మీరు ముఖ్యమంత్రి భార్య కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తారనే ఈ విషయాన్ని చెప్తారని మీకు చెప్తున్నాను అన్నాడు. అన్నప్పుడు ఆవిడ దగ్గర బదులు లేదు. ఇంకో మాట కూడా అన్నాడు, మీరు రైతు భరోసా ఇస్తున్నారు కదా, రైతు భరోసా మీరే ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు. రైతు భరోసా 13,500, అందులో 6,000 కేంద్రం ఇస్తుంది. అది మీదని ఎలా చెప్పుకుంటారు మీరు? మొత్తం పెంచమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి అని అది కూడా చెప్పాడు. ఓకే. దాంతో ఆవిడకి ఇంకా అసలు మాట రాలేదు, నోట వెళ్ళిపోయింది తిరిగి. అయితే మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఒకటో రోజు. రెండో రోజు కూడా ఆవిడ నిలదీశారు. ఎవరు? పిరమిడ్ నగర్ అని, అక్కడ తువ్వపల్లె గ్రామం అంట. అక్కడ వెంకటనారాయణ రెడ్డి అని ఒక ఆయన, తర్వాత మా ఎంపీటీసీ భర్త ఎంపీటీసీను, ఆయన పేరు ఈయన వెంకటనారాయణ రెడ్డి, ధనుంజయ రెడ్డి, తర్వాత ఇంకొక ఆయన రెడ్డి అట, వేంపల్లెకి చెందిన ఆయన. వీళ్ళందరూ కూడా నిలదీశారు. ఏంటి అసలు మీరు రైతులకు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతులకు చాలా బాగా చేశారు, ఇప్పుడు ఏమీ చేయట్లేదు. అసలు మీరు ఈ విషయాలన్నీ కూడా మీ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళండి అని నిన్న కూడా ఎదురు అడిగారనమాట. ఓకే. అడిగితే బాగానే చేస్తున్నారు కదా అని ఈవిడ రిప్లై ఇచ్చింది. ప్రజలకి, అంటే రైతులకి బాగానే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని. వివరాలు మాత్రం ఆవిడ ఇవ్వలే. అయితే మనం ఇవన్నీ చూస్తే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ భారతీ రెడ్డి అసలు ఎంత ధైర్యంగా ఆవిడ ప్రజల్లోకి వస్తుంది, ఏ ధైర్యంతో వస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, నిన్న అసలు అట్లా ఎదురు తిరిగినప్పుడు మామూలుగా అయితే అసలు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎవడు ప్రశ్నించలేడు. అందులో స్వయాన ముఖ్యమంత్రి భార్య అయిన భారతీ రెడ్డిని ఈ విధంగా నిలదీయటం అనేది అసలు ఇది అబ్సర్డ్ అనమాట. అసలు ఎవడు ఊహించని విధంగా జరిగింది అది. ఇప్పుడు ఎన్నికలు లేకపోతే ఒక 10 రోజుల్లో ఈ అడిగిన వాళ్ళందరి పరిస్థితి ఏమై ఉండేది? ఆవిడ కొడుతుందా, లేకపోతే కార్యకర్తలు ఆవిడతో ఉండే అనుచరులు కొడతారా, లేకపోతే ఆ దగ్గరుండే నాయకులు తిరగబడతారా, ఏమయ్యేదో మనకు తెలియదు. మనం ఇప్పుడు మామూలుగా ప్రతిపక్షాల మీద వాళ్ళు చేస్తున్న దాడులు చూస్తున్నాం కదా, అటువంటి దాడి జరగకుండా ఆవిడ నెమ్మదిగా వెళ్ళటం అనేది ఆశ్చర్యకరమైన విషయం. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఎలక్షన్స్ అయ్యాక బదులు తీర్చుకుంటారని కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వస్తే ఓ సమస్య, రాకపోయినా కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళ మీద దాడులు జరుపుతారా, ఇవన్నీ కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేనిఫెస్టో చూశాక మనకు అర్థమైపోయింది, ఆయన ఏమీ చేయలేడు అని ఆయన ఒప్పుకున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఇంతకంటే నేను చేయలేను, ప్రతిపక్షం ఎలా చెప్తుందో నాకు తెలియదు, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అంటాడు, నేను సంపద సృష్టించలేనని ఓపెన్గా చెప్పాడు ఆయన. ఇప్పుడు ప్రజలు తిరగబడతారు. ఇంకా ఇప్పుడు పులివెందులలో మీకు ఇట్లా తిరగబడ్డారంటే, ఇట్లా ప్రశ్నిస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి. అంటే గెలుపు అనేది వాళ్ళకి లేదు అన్నది ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. అవునా? అంటే ప్రజల్లో ఆలోచన ధోరణి పెరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు,
ఏంటి అసలు ఏం జరుగుతోంది, మనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది, ఇన్ని రోజులు లేనిది ఇన్ని 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు అడుగుతున్నారంటే ఇది చాలా గొప్ప పరిణామం. అంటే వైఎస్ షర్మిల ఇంపాక్ట్ మీకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. వైఎస్ షర్మిల నిల్చోబెట్టి అడుగుతోంది కదా, మా అన్న ఏం చేశాడు, మా అన్న ఏం చేయలా, మా అన్న మీకు ఏం చేశాడు, ఆవిడ అడుగుతుంది, ప్రశ్నిస్తుంది ఆవిడ ప్రతి చోట, వెళ్ళిన ప్రతి చోట. భారతీరెడ్డి నిన్న మొదలు పెట్టింది, వాళ్ళు ఇప్పుడు 15-20 రోజుల నుంచి మొత్తం కడప జిల్లా చుట్టబెట్టేశారు వాళ్ళు ప్రతి ఒక్కటి కుండ బద్దలు కొట్టినట్టు అక్క చెల్లెళ్ళు ఇద్దరు ప్రతి ఒక్కటి చెప్పారు. సునీత ఇప్పుడు ఒక పులిలాగా సునీత కూడా మాట్లాడుతోంది. అసలు ఆవిడ నోట్లోంచి మాట రాని సునీత ఈరోజు కడప ప్రజల ముందుకు వచ్చి ప్రతి ఒక్క అంశాన్ని, తన తండ్రిని చంపిన విధానాన్ని, జగన్మోహన్ రెడ్డిని ఆవిడ తన తండ్రిని చంపిన విధానాన్ని చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని ఎండగడుతోంది ఆవిడ. అదేవిధంగా షర్మిల అయితే ఒక్కొక్క సభలో ఒక్కొక్క విషయాన్ని ఆవిడ ప్రస్తావిస్తోంది అన్నగారికి సంబంధించి. అంటే ఎవరికీ తెలియని విషయాలు, ఇంతవరకు జరిగిన విషయాలు, అంటే ఆవిడ కడుపులో దాచుకున్నవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి ఆవిడ ప్రజలకి వివరిస్తోంది, విశదీకరిస్తోంది ఆవిడ. ఇవన్నీ కూడా అసలు ఇప్పుడు ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. దానికి తార్కాణమే ఇవన్నీ. అంటే ఇంకా 2వ రోజుకి ఆవిడకి ప్రజలు ఇలా ప్రశ్నిస్తున్నారంటే రాను రాను మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, భారతీరెడ్డి ఏ మొహం పెట్టుకుని వెళ్తారు ప్రచారానికి, వెళ్ళాక ప్రజలు ఊరుకుంటారా, ప్రజలు తిరగబడతారు, ప్రశ్నిస్తారు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆవిడ ముందు. ఒకటి, వాళ్ళ పినమావ గారి హత్య గురించి, వాళ్ళ ఆయన ఏం చేశాడు 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి. 2, అవినాష్ రెడ్డిని ఎందుకు నిల్చోబెట్టారు ఎంపీగా. అందులో స్వయంగా ఆవిడ భర్తే చెప్పాడు కదా, చాలా చిన్నోడు, అమాయకుడు, సౌమ్యుడు, వాళ్ళందరూ సౌమ్యులు, అమాయకులు. మరి అటువంటి అమాయకుడిని, అటువంటి చిన్నోడిని ఎందుకు ఎంపీగా మీరు నిల్చోబెట్టారు? అసలు అతని మీద సిబిఐ ఎందుకు ముందుకొచ్చి అతను అరెస్ట్ చేయలేకపోయింది? ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి కదా. అటువంటి వ్యక్తికి నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేసినట్టే, ప్రచారం చేసినట్టే అవినాష్ రెడ్డి కూడా ప్రచారం చేస్తుంది కదా కడపలో. చేసినప్పుడు ప్రజలు అడుగుతారు, ఇవన్నీ ఏంటి, అసలు ఎందుకు వచ్చారు మీరని. సో ఇప్పుడు ఆవిడ ధైర్యంగా చెప్తున్నాను అనుకుంటుంది. ఇప్పుడు ఏంటి, మహిళలకి మేము భరోసా కింద అంటే అవి ఇస్తున్నారు కదా, డ్వాక్రా గురించి నిన్న మాట్లాడుతుంది ఆవిడ. ఆరోగ్యశ్రీ 1000 దాటితే మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళినా మీకు సేవలు అందుతాయి అంటుంది. ఎక్కడా అందట్లేదు అవి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వాళ్ళు చెప్పింది ఏది జరగలే ఇంతవరకు చెప్పాలంటే. సో ఆవిడ ఏదో చెల్లని రూపాయిలాగా ఆవిడ ఏదో మాట్లాడుతోంది అంతే. ప్రజలేం వింటల్లా. ఆవిడ ధైర్యంగా ఒక్కొక్క గడపకి వెళ్ళగలుగుతోందా? ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మాట్లాడుతోందా? ఏ ఇంటి వాడైనా పిలిచి గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చాడు ఆవిడకి? మామూలుగా నీకు కడప ఆడబడుచు అంటే కడప కోడలు కదా ఆవిడ. కడప ఆడబడుచు, కోడలు 2. అలాంటి మనిషికి ఎంత అసలు వాళ్ళు ఇవ్వగలగాలి, ఎంత మర్యాద ఇవ్వాలి, ఎంత ఇస్తారు అసలు? ఇప్పుడు ఎంత శత్రువైనా మనం మంచినీళ్ళు ఇస్తాం కదా. అలాంటిది ఆవిడకి, అటువంటి ఆడబడుచుకి ఆవిడకి ఏం దక్కుతోంది? ఎవడు అసలు ఒక ఇంటికి కూడా వెళ్ళలేకపోతుంది, అట్లా రోడ్డు మించే వెళ్ళిపోతోంది ఆవిడ. దాన్ని బట్టి ఆవిడ భయపడుతోందని అర్థమవుతుంది మనకి. సో ఆవిడ ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా పులివెందుల్లో కావచ్చు, కడప జిల్లాకు సంబంధించి కావచ్చు, ఎక్కడైనా కానీ ఆవిడకి ప్రశ్నల వర్షమే కురిపిస్తున్నారు ప్రతి ఒక్కరు. మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులు కూడా ఇప్పుడు గొంతెత్తుతున్నారు. మరి మార్పుకు సంబంధించి ఆవిడ ఈ ప్రశ్నల వర్షాన్ని తట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల ప్రచారంలో నిలబడతారా, వెనుదిరుగుతారా అని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.